ఆదిత్య అయితే చాలా ఆవేశంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య అయితే సునంద, శశికాంత్ అయితే ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటారు. ఆదిత్యని చూసి ఏంట్రా ఆదిత్య ఏం ఆలోచిస్తున్నావు అని శశికాంత్ అడుగుతూ ఉండగా ఆదిత్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నావు, చెప్పురా అని చెప్పి శశికాంత్ అడుగుతూ ఉండగా ఏం ఆలోచిస్తున్నాను అలెక్కే అని, అలెక్కే గురించి తన జ్ఞాపకాలు నేను మర్చిపోలేకపోతున్నాను. నా గుండె నిండగా తన జ్ఞాపకాలతో నాకు అంతా అయోమయంగా ఉంది. తన జ్ఞాపకాలన్నీ తుడిచేసి అవన్నీ పక్కన పెట్టేసి ఆనందిని నా జీవితంలోకి తీసుకొచ్చుకుందాం అనుకునేలోపు మళ్ళీ అలెక్కే నా ముందు ప్రత్యక్షమైంది. నేను అలెక్కేని మర్చిపోలేకపోతున్నాను నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా సునంద, శశికాంత్ ఇద్దరైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాను. షాక్ అయిపోయి ఏంటి ఆదిత్య నువ్వు మాట్లాడేదంటే, అవునమ్మా అక్కడ హాస్పిటల్లో దివ్యగా ఉంది, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అలెక్కే అని తెలిసి కూడా నేను ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నానో నాకే అర్థం కావట్లేదని ఆదిత్య అంటూ ఉంటాడు. అది కాదు ఆదిత్య అంటే ప్లీజ్ అమ్మా మీరేం చెప్పొద్దు, నేను అలెక్కే ఆ విషయాలు ఆనంది దగ్గర చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆనందిని మోసం చేసి నేనైతే ఉండలేను. ఆనంది నిర్మానుష్యమైన కల్మషం లేని మనసున్న ఆనందిని నేను మోసం చేయటం తప్పు కదా. ఆనందికి నేను ఇప్పుడే అన్నీ చెప్తాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. నాకు అన్నీ చెప్పేదేంటి, ఏ నిజం నాకు తెలియాలని ఆనంది అయితే దూరంగా నిలబడి వింటూ ఉంటుంది. అయితే ఆనందికి ఏ విషయమో తెలియదు అనమాట. ఆదిత్య మాత్రం నేను చెప్తానమ్మా అనగానే ఈ విషయం ఆనంది తెలుసుకుంటే గుండె పగిలేలా బాధపడదా ఏంటండి ఇదని సునంద అయితే శశికాంత్తో అంటూ ఉంటుంది. శశికాంత్, సునంద ఇద్దరు ఆదిత్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఆదిత్య ప్రవర్తన గురించి మరి నిజం తెలుసుకున్న తర్వాత ఆనంది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్.